హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ఉషా అండి. ఎగ్స్ వాడకుండా మనము ఇలా ఫ్లఫీగా ఉండే 90s కిడ్స్ స్పెషల్ అయిన హనీ కేక్ని చూపించబోతున్నానండి. ఎగ్స్ వాడకుండా మనము ఈ కేక్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారండి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. 90s కిడ్స్ వాళ్ళకి ఇది చాలా ఇష్టమైన కేక్ అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. అలాగే 1/2 కప్పు షుగర్ తీసేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎగ్స్ వాడట్లేదు కదా, అందుకే మనం పెరుగు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ అండి, లేదు అంటే నెయ్యినైనా తీసుకోవచ్చు మెల్టింగ్ చేసినవి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. కంపల్సరీ ఇవి 2 తీసుకోవాలి. మిక్సీ చేసేసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టాలండి. ఒకవేళ మీకు గట్టిగా పిండి అయిందంటే రూమ్ టెంపరేచర్లో కాచి చల్లార్చిన పాలని కొన్ని వేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. మనం ఏ బౌల్లో అయితే కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో నెయ్యినైనా నూనెనైనా మొత్తం అంచులంతా రాసేసి కింద అడుగున కూడా రాసేసి ఇలా బటర్ పేపర్ వేసేసుకుంటే మనము కేక్ అనేది బేక్ చేసుకోవడానికి రెడీ అవుతుందండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఈ బౌల్లో వేసేసి 1కి 2 సార్లు ఇలా ట్యాప్ చేసేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. మనము ఇది ఓవెన్లో చేయట్లేదండి, స్టవ్ మీదే చేస్తున్నాను. పెద్ద సిల్వర్ గిన్నె పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసి ఈ బౌల్ని పెట్టేసి మూత పెట్టేసి మనము 25 to 35 మినిట్స్ వరకు ఇది బేక్ చేసుకోవాలండి. ఇది బేక్ అయ్యే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ పోసేసి 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే ఇలా పెద్ద గరిటెడు తేనెను తీసేసుకొని ఈ చక్కెర తేనె ఈ వాటర్లో కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేస్తూ ఉంటే మనకి 2 to 3 మినిట్స్ లోపలే ఇలా మొత్తం కరిగిపోతుంది. ఒక్క పొంగు రానివ్వాలండి, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇలా ఒక్క ఉడకంగానే తీసి పక్కన చేసుకోవాలి. మనము ఇది అయ్యే లోపల కేక్ ఎలా బేక్ అయిందో లేదో చూసేసుకుందాము. 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ పెట్టి గుచ్చి చూసానండి, ఏమీ అంటుకోలేదు. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇలా చేత్తో ముట్టుకునేంత వేడి అయ్యేలాగా మనం చల్లారనిచ్చేసి ఇలా అంచులు మొత్తం నైఫ్ తోటి స్క్రాప్ చేసుకోవాలండి. ఈజీగా డిమోల్డ్ అవుతుంది. పైన ఇలా ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసుకోవాలండి. ఇలా 1కి 2 సార్లు, ఒక 2 నుంచి 3 సార్లు ట్యాప్ చేసామంటే ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది మనకి. ఇదిగోండి మన 90s కిడ్స్ ఫేవరెట్ అయిన హనీ కేక్కి మెయిన్ బేస్ రెడీ అయిపోతుందండి. అడుగున బటర్ పేపర్ వేసాం కదా, బటర్ పేపర్ వేయటం వల్ల ఈజీగా డిమోల్డ్ చేసుకోనికి వస్తుందండి. సో అందుకు బటర్ పేపర్ వేసాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. రివర్స్ చేసి చూస్తున్నానండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో మన హనీ కేక్. సో దీన్ని ఇలా మొత్తం టూత్ పిక్తో కానీ నైఫ్ తోటి కానీ ఇలా హోల్స్ చేసుకోవాలండి. మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ వేయటం వల్ల మనకి జ్యూసీగా వచ్చేస్తుందండి. నేను టూత్ పిక్తో కాకుండా ఇలా నైఫ్ తోటే ఎక్కువ ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. మన షుగర్ సిరప్ ఉంది కదా, ఇది ఒకవేళ చల్లారిపోయింటే మరొక్కసారి గోరువెచ్చగా చేసుకోండి. వేడిగా వేసుకుంటేనే మనకి ఈ జ్యూస్ అంతా కేకు పీల్చుకొని మనకి సాఫ్టీగా వచ్చేస్తుందండి.
సో ఇలా గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్ని మొత్తం మనము ఈ కేక్ మొత్తం పట్టి చేసేయాలండి. ఇలా షుగర్ సిరప్ వేసాక ఒక 15 to 20 minutes లీవ్ చేసేయాలి. ఆ లోపల మనము ఇంకొక రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టుకొని, ఇది ఫ్రూట్ జామ్ అండి, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకుంటున్నాను నేనైతే. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసేసి కొంచెం అంటే కొంచెం ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీ అయ్యేలాగా మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఈ వాటర్లో ఈ జామ్ మొత్తం ఇలా లిక్విడ్గా అయ్యేలాగా చేసేసుకోవాలండి. ఆ లోపల ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో మనము మొత్తం ఈ చక్కెర పాకం షుగర్ సిరప్ వేసాం కదా, అది మొత్తం పీల్ చేసుకుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జామ్ లిక్విడ్ని కూడా మనము ఇలా మొత్తం చేసేసుకోవాలండి. కేక్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్నాక టాపింగ్ అనేది మన ఇష్టం అండి. నేనైతే ఇంకా అట్రాక్టివ్గా కనిపించటానికి కొబ్బరి పొడి ఉంటుంది కదండి, కొబ్బరి పొడి తీసుకొని మొత్తం ఇలా కేక్ మొత్తం అప్లై చేస్తున్నానండి. ఇది యువర్ విష్. పైన కొబ్బరి పొడి వేసి నేను అట్రాక్ట్గా ఉండటానికి చేస్తున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసామంటే చల్లగా సర్వ్ చేసుకునేలాగా మన 90s కిడ్స్ స్పెషల్ అయిన హనీ కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ప్రాసెస్ చూసారు కదా, ఎంత ఈజీ కదండి. ఇలా ఈజీగా మనకి హనీ కేక్ని ఇంట్లోనే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. వాళ్ళ స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టవచ్చు, లేదు అంటే పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతుంటారు కదా, వాళ్ళు వచ్చే లోపల ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. మనము వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది కదండి, జ్యూసీగా సాఫ్ట్గా వచ్చేసింది మన హనీ కేక్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మరిన్ని రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా.